స్టాక్ మార్కెట్లు నెత్తురోడుతున్నాయి. వరుసగా నష్టాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజు సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 331 పాయింట్లు లాస్ అయింది. మార్కెట్లో వరుసగా 5వ రోజు నష్టాలు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే మదుపరుల సంపద 10 లక్షల కోట్ల ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడంతో ట్రేడ్ వార్ భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బకొట్టాయి. దీంతో ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్లోనూ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. స్టాక్ మార్కెట్లు నెత్తురోడుతున్నాయి. వరుసగా నష్టాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 331 పాయింట్లు లాస్ అయింది. మార్కెట్లలో వరుసగా 5వ రోజు నష్టాలు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే మదుపరుల సంపద 10 లక్షల కోట్ల ఆవిరైంది. అయితే మార్కెట్ అనలిస్ట్ సతీష్ కంటే జాయిన్ అవుతున్నారు మనతో పాటు. సతీష్ గారు వెల్కమ్ అండి. 10 లక్షల కోట్లు ఇస్ హ్యూజ్ చంక్ ఆఫ్ మనీ. ఏంటి 5 రోజుల నుంచి వరుసగా బ్లడ్ బాత్ జరుగుతోంది. వాట్ యూ సే అబౌట్ దిస్ అండ్ రీజన్స్ ఏం కనపడుతున్నాయి, ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? అంటే గత 4-5 సంవత్సరాలు అంటే నియర్లీ 4.5 to 5 years లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మనం బాటమ్ చూస్తే కనుక March 2020లో కోవిడ్ అప్పుడు జరిగిన తర్వాత ర్యాలీ కంటిన్యూస్ గా మనం చూసాము. మధ్య మధ్యలో ఇంటర్మీడియట్ కరెక్షన్లు రావటం చూసాము. సో ఇప్పుడు దాని తర్వాత మనకి ఒక రౌండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ లాగా ఈ కరెక్షన్ ని చూడాలి. అది ప్రధాన కారణం. ఎందుకంటే వాల్యుయేషన్ ఎక్కువ అయింది అండ్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో మనం చూసినట్టు మన భారతీయ వృద్ధి రేటు తగ్గింది. వృద్ధి రేటు ఎకానమీ తగ్గేటప్పటికి చాలా కంపెనీలు వాళ్ళ రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ కూడా తగ్గి మనం మార్కెట్ లో కరెక్షన్ చూస్తున్నామండి. అంటే ఇంకెన్ని రోజులు ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? ఏం చెప్తారు ఇంట్రాడే చేసే వాళ్ళకి కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఉన్న వీక్నెస్, ఎక్స్టెంట్ ఆఫ్ వీక్నెస్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో, అంటే టిపికల్ గా మనం చూస్తే ఎవ్రీ ఇయర్ అరౌండ్ జనవరి ఆర్ ఫిబ్రవరి, మార్చ్ టైం కొద్దిగా మార్కెట్ కూడా హ్యాస్ బీన్ రిలేటివ్లీ వీక్. సో లాంగ్ టర్మ్ వ్యూ లేకుండా స్పెక్యులేటివ్ గా పొజిషన్స్, ట్రేడింగ్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు వరకు డెఫినెట్ గా స్టాప్ లాస్ డెఫినెట్ గా పెట్టుకోవాలి. ఇది ట్రేడింగ్ పొజిషన్ లో ఇన్వెస్ట్మెంట్ కి కన్వర్ట్ చేసుకునే టైం కాదు. అలాగే నెక్స్ట్ 5 years 10 years వ్యూ ఉండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అడ్వాంటేజ్ తీసుకుని మెల్లిమెల్లిగా ఇన్వెస్ట్ చేయాలి. ఒకేసారి ఇన్వెస్ట్ చేయడానికి మన మార్కెట్ ఫుల్ గా కరెక్షన్ అయిపోయిందని ఇంకా సంకేతాలు ఇవ్వలేదు. సో సెలెక్టివ్ గా ఇన్వెస్ట్ చేసే టైమ్, బట్ టైమ్ టు బి కేర్ఫుల్. అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు డెఫినెట్ గా స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో బౌన్స్ వచ్చినా మార్చ్ లోపల నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఆ వీక్నెస్ ప్లే అవుట్ అయ్యే రిస్క్ ఉంది. ఇంకా ఛాన్స్ ఉందంటారా? ఇంకా టైం పడుతుందంటారా బాటమ్కి వెళ్ళడానికి? అంటే షార్ట్ టర్మ్ మూవ్మెంట్ ఈజ్ డిఫికల్ట్ టు కాల్, బట్ బ్రాడ్లీ ఈ వీక్ లో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ ఇప్పుడు ఇండియా మీద యుఎస్ ఎంత టారిఫ్ లాస్తుంది, దాన్ని బట్టి ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు అనే ఒక వ్యూ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనకి ట్రంప్ వచ్చాక రూపీ వీక్ అయ్యి డాలర్ స్ట్రాంగ్ అవడంతో ఎఫ్ఐఎస్ గన్నింగ్ అమ్మటం మనం చూసాము. దానికి తోడు ఇప్పుడు 1 year రిటర్న్స్ నెగిటివ్ అయితే కొద్దిగా మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇన్ఫ్లోస్ తగ్గుతున్నాయి. సో కొత్త ఇన్వెస్టర్లు వచ్చి మార్కెట్ పైకి తీసుకెళ్లే పరిస్థితిలో ఇప్పుడు మార్కెట్ లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కొంటున్న మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా వాళ్ళకి వచ్చి ఇన్ఫ్లోస్ కూడా కొద్దిగా తగ్గుతున్నాయి. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని మనం సూచిస్తున్నాం. టారిఫ్లు ఉన్నాయి, అలాగే కొన్ని సెగ్మెంట్స్లో ఎక్కువగా మనకి నష్టం కనపడుతూ ఉంది. సేఫ్ సెగ్మెంట్స్ ఏం కనపడుతున్నాయి మీకు, మీ వ్యూ ఏంటి? అంటే మనకి ఎస్పెషలీ లాస్ట్ నవంబర్ ట్రంప్ గెలిచిన తర్వాత నుంచి మనం చూస్తే డాలర్ స్ట్రెంత్ అయినప్పటి నుంచి మనకి ఫార్మా ఒకటి, టు ఎన్ ఎక్స్టెంట్ ఐటీ
రంగం ఏ రంగాలు అయితే కొద్దిగా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో అండ్ వాట్ ట్రెడిషనల్ గా డిఫెన్సివ్ సెక్టర్స్ అంటారు, అంటే పడే మార్కెట్ లో కొద్దిగా బాగా చేసే సెక్టర్స్. సో ఆ డిఫెన్సివ్ సెక్టర్స్ లో మార్కెట్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడుతుంది. దానికి తోడు కొద్దిగా లార్జ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా మార్కెట్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ కనపడుతుంది. మిగతా సెక్టర్స్ లో మనకి ఎక్కువ వీక్నెస్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ మనం చూస్తున్నాం. అండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ చూస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో మనం లార్జ్ క్యాప్స్ కన్నా ఎక్కువ సెల్లింగ్ ప్రస్తుతానికి చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ సతీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.